నమస్తే. సుప్రీంకోర్టు ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ వచ్చింది. కేరళ, తమిళనాడు మా బిల్లుల్ని ఇంటెన్షనల్‌గా గవర్నరు పెండింగ్‌లో పెట్టి రాష్ట్రపతికి పంపిస్తే, రాష్ట్రపతి అక్కడ ఇంటెన్షనల్‌గా పెండింగ్‌లో పెడుతున్నారు. ఇలా చాలా ఇంపార్టెంట్ బిల్స్‌ని పెండింగ్‌లో పెట్టారు అని సుప్రీంకోర్టుకి వెళ్ళిన కేరళ, తమిళనాడు గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి కేసు రాష్ట్రపతి, గవర్నర్ యొక్క అధికారాల మీద ఇప్పుడు ఒక కోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ సిజేఐ బిఆర్ గవాయ్ గారి యొక్క ఆధ్వర్యంలో 5 జడ్జిల యొక్క బెంచ్ తీర్పిచ్చినటువంటి జడ్జిమెంట్. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని సెంట్రల్ అంటే నేషనల్ ఛానల్స్లో వాళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ గెలిచింది, సెంట్రల్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా జడ్జిమెంట్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళు ట్రోలింగ్ చేస్తున్నారు. అంటే ట్రోలింగ్ అంటే వాళ్ళు ప్రచారం టీవీ ఛానల్ టెలికాస్ట్ చేస్తున్నారు. ఓకే, ప్రచారం ట్రోలింగ్ కాదు, టెలికాస్ట్ చేస్తున్నారు టీవీ ఛానల్స్ కాబట్టి. ఓకే, అంటే వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారంటే దిస్ ఈజ్ విక్టరీ టు ది సెంట్రల్ గవర్నమెంట్. తమిళనాడు ప్లస్ కేరళ ఓడిపోయింది ఈ కేసులో అని నేషనల్ మీడియా, గోడీ మీడియా కాబట్టి వాళ్ళు ట్రై చేస్తున్నారు అనమాట. ఓకే, బట్ యాక్చువల్గా కేసులో కోర్టు ఏం చెప్పింది అనేది చూద్దాం. కోర్టు ఏం చెప్పిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ నాట్ బి ఎనీ ఇండెఫినెట్ డిలేస్ అలౌడ్ అని అంది. కోర్టు ఏంటంటే, జడ్జిలు ఏంటంటే రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళు మాట్లాడతారు. జడ్జిలు రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారు. రాజ్యాంగంలో ఉన్నటువంటి వాటిని ఉల్లంఘించి మాట్లాడరు జడ్జిలు ఎప్పుడు కూడా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, నో ఇండెఫినెట్ డిలేస్ అలౌడ్ అని జడ్జిమెంట్లో చెప్పారు. అంటే అర్థం ఏంటంటే, మీరు ఇండెఫినెట్గా బిల్స్ మీద అలానే కూర్చోవటం కరెక్ట్ కాదు. దాని మీద ఎస్ ఆర్ నో అనేది మీరు తిప్పి బిల్లు పంపించాలి, తిరిగి రిజర్వ్ చేయాలి. మీరు దాన్ని ఎక్కువగా విత్హోల్డింగ్ చేయటం అనేది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధము అన్నారు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని బట్టి ఎవరు గెలిచినట్టు? ఏమన్నారు? మీరు బిల్లుల మీద అలానే కూర్చోవటం కరెక్ట్ కాదు, రిటర్న్ చేయాలి మీరు వెంటనే, ఓకే అని గైడ్లైన్స్ ఇచ్చారు. గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు ఇది యాక్చువల్గా కేరళ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అది పాయింట్ 1. ఇది సెకండ్ పాయింట్, సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా ఇచ్చిన స్టేట్మెంట్. వాళ్ళు ఏమన్నారు? బట్ వీ కెనాట్ ఫిక్స్ టైమ్ లైన్ ఆర్ డీమ్డ్ అసెంట్ టు ది ప్రెసిడెంట్ అండ్ గవర్నర్, వీ హ్యావ్ లిమిటెడ్ పవర్స్ అనే పదం వాడారు. మళ్ళీ అక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లోనేమో మీరు బిల్లు మీద కూర్చోవడం కరెక్ట్ కాదు, రాజ్యాంగ విరుద్ధం, మీరు వెంటనే బిల్స్ మీరు యాక్సెప్ట్ చేశారా లేదనేది తిప్పి పంపాలని చెప్పి కోర్టు మళ్ళీ వెంటనే బట్ వీ కెనాట్ ఫిక్స్ ద టైమ్ లైన్ అండ్ డీమ్డ్ అసెంట్ అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడంతో, ఇదిగో గవర్నర్కి టైం లైన్ మేము ఇవ్వలేము అని కోర్టు చెప్పింది, టైం లైన్ మేము ఇవ్వలేమని రాష్ట్రపతికి అని చెప్పి కోర్టు చెప్పింది అని చెప్పి దాన్ని ఎలాగ పాజిటివ్గా మలుచుకున్నారు చూసారా కోర్టు. మరి మీరు అలాగే బిల్లు మీద కూర్చోవడం కరెక్ట్ కాదని కూడా చెప్పింది కదా, దాన్ని తీసుకోవచ్చు కదా, దాన్ని కాదు దీన్ని తీసుకున్నారు. టైం లైన్ మేము ఫిక్స్ చేయలేము గవర్నర్కి, రాష్ట్రపతికి అనే దాన్ని ఇప్పుడు పాజిటివ్గా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు బిల్స్ని పాస్ చేయకుండా ఆపాలి తమిళకి, కేరళకి సంబంధించినటువంటి బిల్స్ని. అర్థమవుతుందా? ఇలాంటి సమస్య గతంలో ఏ ప్రభుత్వాల్లో రాలేదు. గవర్నర్లు, రాష్ట్రపతులు అధికారాలు ఉపయోగించి వాళ్ళని అడ్డం పెట్టుకొని రాష్ట్రాలను దొక్కడం అనేది ఎక్కడ కూడా గతంలో ఎప్పుడు రాలే, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చింది. అన్కాన్స్టిట్యూషనల్ మొత్తం కూడా ఇప్పుడే వస్తున్నాయి. ఓకే, బట్ ఇంకొక మాట అన్నారు, ఏమని? జ్యుడిషియల్ రివ్యూ ఇన్ కేస్ ఆఫ్ డిలే. మరీ ఎక్కువగా డిలే అయితే ఓకే మీరు మా దగ్గరికి రండి, మేము వాళ్ళకి గైడెన్స్ ఇస్తాం, అంటే మేము వాళ్ళకి ఒక సలహా ఇస్తాము, సూచనలు ఇస్తాము, మీరు త్వరగా పంపించండి అని అప్పుడు మళ్ళీ కోర్టుకి రండి అన్నారు. ఇప్పుడు 3 చెప్పారు, అసలు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారో తెలియదు. జడ్జిలు కూడా ఒక్కోసారి ఏంటంటే ఏం చెప్పాలో తెలియక వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో అర్థం కాలే. జడ్జిలు ఇప్పుడు 3 విషయాలు చెప్పారు. ఒకటి, నువ్వు రాజ్యాంగ విరుద్ధం మీరు బిల్లుల మీద కూర్చోవటం, కానీ మేము గవర్నర్కి చెప్పే అధికారం మాకు లేదు, బాగా డిలే అయితే మా దగ్గరికి రండి. ఇది వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలి వాళ్ళు. ఇదిగోండి మాకు ఫుల్ పవర్స్ ఉన్నాయి, మీరు అట్లా కూర్చుని రిటర్న్ పోయండి అని అనాలి. లేదండి ఇదిగోండి మాకు పవర్స్ లేవు, వాళ్ళకి పైన పవర్లు ఉన్నాయి, మీరు రాజ్యాంగం మార్చుకొని రండి, పార్లమెంట్లో మీరు అమెండ్మెంట్ చేసుకొని రండి అని అనే చెప్పాలి. లేదంటే ఇది ఈ టైం పీరియడ్ మీరు వస్తే మా దగ్గరికి రండి, మేము వాళ్ళు తోలు తీస్తామని చెప్పాలి. ఏమి లేకుండా
దాన్ని సింపుల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఐదుగురు బెంచ్ ఎక్కువ కాలం ఉంచడం రాజ్యాంగ విరుద్ధం, కానీ మేము గవర్నర్కి చెప్పలేము, రాష్ట్రపతి చెప్పే అధికారం మాకు లేదు, కానీ ఎక్కువ కాలం అయితే మాత్రం మా దగ్గరికి రండి, మేము వాళ్ళకి సూచనలు ఇస్తాం. ఇదే జడ్జిమెంట్. ఇప్పుడు దాన్ని వాళ్ళు పాజిటివ్గా తీసుకొని సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో చెప్తూ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మేము గెలిచామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ట్రోల్ చేస్తారు. సరే, మీరే గెలిచారు, బట్ అల్టిమేట్గా వాట్ అబౌట్ ద బిల్స్ పాస్డ్ బై తమిళనాడు అండ్ కేరళ? తమిళనాడు, కేరళ వాళ్ళు పాస్ చేసిన బిల్లుల సంగతి ఏంటి? తమిళనాడు వెటర్నరీ యానిమల్ సైన్స్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక 18 యూనివర్సిటీల యొక్క వైస్ ఛాన్సలర్ యొక్క బిల్లుని పెండింగ్ పెట్టారు. 18 వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్ని పెండింగ్ పెట్టారంటే గవర్నరు ప్రెసిడెంట్కి పంపిస్తే ప్రెసిడెంట్ హోల్డ్లో పెట్టారు. వీళ్ళ ఎలిగేషన్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వీళ్ళిద్దరి చేత ఆపేస్తుందని. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ లాగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లాగా యూనివర్సిటీ ఎలా రన్ అవుతాయి? What Ravi is doing, what the president is doing, what the Modi garu is doing, what the governments are doing, that he should think about the education. He should appoint the vice chancellors to the different universities, and then why there should be so much of delay? 2020లో పంపించిన బిల్ అది. తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్స్ యూనివర్సిటీ బిల్ ఎప్పుడు పంపించింది? 2020. ఇది ఎప్పుడు పంపించారు? ఏప్రిల్ 2025లో అసెంట్ చేశారు. బట్ ఆ బిల్లు 2020 దాట. ఇప్పుడు 2025, 5 సంవత్సరాలు. తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ ఛార్జింగ్ ఎగ్జార్బిటెంట్ ఇంట్రెస్ట్ బిల్ 2021. అన్నా యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ 2022. తమిళ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్ 2022. తమిళనాడు డాక్టర్ జీబీఆర్ మెడికల్ యూనివర్సిటీ 2022. తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ బిల్ 2022. కమర్షియల్ ట్యాక్సెస్ లా 2022. తమిళనాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ 2022. తమిళనాడు ట్యాక్స్ అండ్ లగ్జరీస్ 2022. తమిళనాడు ప్రొహిబిషన్ ఆఫ్ హెరాస్మెంట్ ఆఫ్ అమెండ్మెంట్ బిల్ 2022. ఇన్ని బిల్లులు పెండింగ్ పెట్టాడు గవర్నర్. ఏమిటి 2020 నుంచి 2025కి వచ్చాము. గవర్నర్కి ఒక బిల్లుని అర్థం చేసుకుని ఎంత టైం పట్టిద్ది? సరే, ప్రెసిడెంట్కి పంపించారు, ప్రెసిడెంట్కి ఎంత టైం పట్టిద్ది? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ హోల్డింగ్ ద బిల్స్? దాని గురించి ఎవరు మాట్లాడకుండా, మరి నిజంగా చెప్పాలంటే కోర్టులు ఏంటంటే రాజ్యాంగాన్ని అనుకూలంగా చెప్తారు. వాళ్ళు కూడా ఏం చేయలేరు, మన కోర్టులను బ్లేమ్ చేయలేము. ఎందుకంటే కోర్టులు రాజ్యాంగంలో ఉన్న దాన్ని బట్టి వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తారు. మేబీ రాజ్యాంగంలో అక్కడ ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. ఇక్కడ జ్యుడిషియరీకి ప్లస్ పార్లమెంట్కి ఈక్వల్ పవర్స్ ఉన్నాయి. గవర్నర్కి, రాష్ట్రపతికి ఈక్వల్ పవర్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు రాష్ట్రపతిని డైరెక్ట్ చేసే రైట్స్ మాకు లేవు కోర్టుకని వాళ్ళు అన్నారు. వీళ్ళు ఏమంటారు? నేను రాష్ట్రపతిని, నువ్వు నాకు చెప్పే రైట్ లేదని వాళ్ళు. బట్ ఇద్దరికి పవర్స్, వీళ్ళకి అల్టిమేట్ పవర్ ఇచ్చింది, వీళ్ళకి అల్టిమేట్ పవర్ ఇచ్చింది, రాష్ట్రపతికి, కోర్టుకి. ఓకే, ఇప్పుడు దాన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకుంటున్నారు అంతే. దానివల్ల వాట్ అబౌట్ ద బిట్రేయల్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఎంపోర్ట్స్ అన్ఎలెక్టెడ్ అఫీషియల్స్. ఇప్పుడు రాష్ట్రపతి అన్ఎలెక్టెడ్ అఫీషియల్, గవర్నర్ అన్ఎలెక్టెడ్ అఫీషియల్, దే ఆర్ నామినేటెడ్ పోస్టులు అవి. ఓకే, నామినేటెడ్ పోస్ట్ అంటే సారీ, ఇట్స్ నాట్ గవర్నర్ అండ్ వాట్ యు సే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మేబీ వైస్ ఛాన్సలర్స్ని అన్నారా? ఎవరో అన్ఎలెక్టెడ్ అఫీషియల్స్ అనేటువంటి ఒక పదం చూసి ఇక్కడ ఏంటిది కరెక్ట్? జడ్జ్మెంట్ ఈస్ నో టైమ్ లైన్స్ స్టాండ్స్ ఇగ్నోర్స్ హౌ రీజనబుల్ టైమ్ ఈజ్ సబ్జెక్టివ్, prone to abuse without a statutory deadline. Without a statutory deadline, 3 months as suggested. Governors can delay for years. Ravi did with Tamil Nadu bills. Effective voting law without accountability. Okay, then what is this unelected official ఎవరు అనేది దాని గురించి చూస్తాం. ఓకే, సరే, ఏదేమైనా అది ఏమంటే రాజ్యాంగం ఏమైపోయి ఇప్పుడు కోఆపరేటివ్ ఫెడరలిజం సంగతి ఏంటి? మీరు ఆ గవర్నర్ని అడ్డం పెట్టుకుని బిల్లులను ఆపేస్తే కోర్టులు ఎలా జడ్జిమెంట్లు ఇస్తాయి? ఇప్పుడు డీమ్డ్ అసెంట్ డిస్పైట్ ప్రొసీజర్స్ అండ్ గ్లోబల్ నార్మ్స్, రిజెక్ట్ డీమ్డ్ అసెంట్. ఇప్పుడు అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు, క్యాబినెట్లో అప్రూవ్ చేశారు, ఎమ్మెల్యేలు మొత్తం ఓట్లు వేసారు. ఓట్లు వేస్తే ఒక బిల్లు పాస్ అయింది. బిల్ పాస్ అయిన తర్వాత
గవర్నర్ ఇక దాన్ని తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి? గవర్నర్ అనే వ్యక్తి ఈజ్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్, రైట్? వీళ్ళు ఇచ్చిన సలహా ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. క్యాబినెట్ ఇచ్చిన సలహా ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకోవాలి. మరీ ఎక్స్ట్రాడినరీగా దేశ భద్రతకి, దేశానికి అన్యాయం జరిగేటువంటి దేశద్రోహం లాంటి బిల్లులు పెట్టినప్పుడు మీరు అడుకోవాలి. కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ని అడుకోవడం ఏంటండి? యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కదా, వాళ్ళని అడుకోవటం ఏంటి? దేశద్రోహం వైస్ ఛాన్సలర్ని అపాయింట్మెంట్ చేయటం. వీళ్ళకి పవర్స్ ఇచ్చింది ప్రెసిడెంట్కి, వాళ్ళకి ఎందుకు పవర్స్ ఇచ్చారు? మరీ దేశద్రోహం జరుగుతున్నప్పుడు అడ్డుకోవడానికి పవర్స్ ఇచ్చారు. ఇలా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని, స్కూల్ ప్రిన్సిపాల్ని, స్కూల్ టీచర్ని అడ్డుకోవడానికా? ఓకే, లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూస్ టూత్లెస్ ఇన్ రియాలిటీ. ఇది ఇప్పుడు లిమిటెడ్ జ్యుడిషియల్ రివ్యూ. వాళ్ళని నేను బ్లేమ్ చేయట్లే గవర్నమెంట్ని, జడ్జిలను. ఎందుకంటే రాజ్యాంగంలో వాళ్ళకి లిమిటెడ్ పవర్స్ ఇచ్చారు. రాష్ట్రపతి మీద, గవర్నర్ మీద, ముఖ్యంగా రాష్ట్రపతి మీద లిమిటెడ్ పవర్స్. ఎందుకంటే రాష్ట్రపతి ఇస్ అన్ హయ్యర్ పోస్ట్ దాన్ ది సుప్రీం కోర్ట్, బికాజ్ ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతి అనేవాళ్ళు. ఇప్పుడు ఆమెకి డైరెక్షన్ ఇవ్వాలంటే మాకు పవర్ లేదు. ఓకే, ఐ వాంట్ దెర్ షుడ్ బి రిఫార్మ్. ఎలాంటి రిఫార్మ్స్ ఉన్నాయి? పార్లమెంట్లోనే ఇవన్నీ మార్చాలి. ఇవి మార్చి గవర్నర్ తన ఇష్టం వచ్చినట్టు బిల్లులు ఆపకూడదు. ప్రజాస్వామ్యాన్ని బతికించేటువంటి సిస్టంలోకి తీసుకెళ్ళాలి అనేది నా ఉద్దేశం. ఓకే, అది ఆ జడ్జిమెంట్ చూడగానే నాకు కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయి, జడ్జిమెంట్ చూడగానే మరి ఇలాగైతే ఇక గవర్నర్లు, ప్రెసిడెంట్లు బిల్లులను ఆపుకుంటుంటే రేపొద్దున కేంద్ర ప్రభుత్వం ఒకవేళ కాంగ్రెస్ వస్తే, బీజేపీ ఎక్కడెక్కడ పరిపాలిస్తుంది అక్కడ బిల్లులు మొత్తం ఆపేస్తే ఏం చేస్తారు? అది వాళ్ళు చేసిన, వీళ్ళు చేసిన డెమోక్రసీకి నష్టం కదా అది. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ, నమస్కారం.